75% చూడండి, మీకు 25. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప. ఏంటి కీరవాణి గారు సందర్భం శుద్ధి లేకుండా ఏంటి ఇష్టం వచ్చినట్టు ఏదో పాడుతున్నారు అనుకోవద్దండి. ఈరోజు April 9th ఘరణముడు రిలీజ్ అయిన డేట్ ఇది. సో నా పేరాశ దురాశ ఏమని అనుకోండి, ఆశ ఏంటంటే ఈ డేట్లో ఈవెంట్ చేస్తున్నాం కాబట్టి ఘరానామగుడు సాధించిన సక్సెస్లో అరుణ్ ఎక్కడ ఒక 1/4 కావాలా 1/10 చాలా సక్సెస్లో, ఘరానామగుడు సక్సెస్లో మొత్తం కావాలి. మొత్తం కావాలా? అమ్మో నువ్వే డేర్ అంటే నువ్వే యాక్చువల్గా. ఈ అరుణ్ మన నాగ ఎక్కడ? ప్లీజ్ కమ్ ఇక్కడ రండి. తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ ఒక డైరెక్ట్లా కాకుండా వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ లాగో లేదే ఏదో ఏమంటారు దాన్ని, కామ్రేడ్సా బ్రో, చాలా టర్మ్స్ నాకు తెలియదు అవన్నీ. సో బాగా సరదాగా నేల మీద కూర్చోవడం, అలా పడుకోవడం, దొల్లడం, ఒక ఫార్మాలిటీ లేదు, ఏమీ లేదు. నాతో ఒక్కొక్కసారి అలగడం, నేను వాళ్ళని తిట్టడం, దెబ్బలాడడం, ఇటువంటి జర్నీ అది చాలా ఎంజాయ్ చేశాను. సో మనం స్నాక్స్ కూడా బాగా తిన్నాం కదా చాలాసార్లు, ఇంట్రెస్టింగ్ స్నాక్స్ అంటే గుర్తొచ్చిందండి. చంద్రబోస్ గారు ఒకసారి 6 మిరపకాయ బజ్జీలు ప్లేట్లో పెట్టి తింటున్నారు ఆయన. నాకు మిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళి మీ ప్లేట్లోంచి ఒకటి తీసుకొస్తా అని అడిగాను. మహాభాగ్యం తీసుకోండి అన్నారు. అంటే ఇక్కడ మిరపకాయ బజ్జీలు అంటే బజ్జీలు కదండి, 6 పాటలు, ఒక్కో పాట ఒక్కో బజ్జీ. అయితే నేను ఈ సినిమాలో ఒక పాట రాశాను, అన్ని చంద్రబాబు గారు రాస్తే ఇప్పుడు నేను రాసిన పాటని పర్ఫామ్ చేయడానికి వెల్కమ్ ఆదిత్య. వెర్ ఆర్ యూ? ఆదిత్య ఫ్రమ్ చెన్నై. వాళ్ళ నాన్నగారు గొప్ప మ్యూజిషియన్ అండి, వాళ్ళ అమ్మగారు కూడా గొప్ప వీణ విద్వాంసురాలు. నా రికార్డింగ్స్లో ఆవిడ చాలా వాయించారు ఆవిడ 30 సంవత్సరాల క్రితం. సో టాకింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్, గ్రేట్ మ్యూజిషియన్స్ నో. సో యూ క్యారీ ద లెగసీ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు నేను రాసి కంపోజ్ చేసిన పాట కొత్తగా ఈ అబ్బాయి పాడతాడు. ఎస్. సో థ్యాంక్ యూ ఆదిత్య.